నా పేరు కత్తల శంకర్, కల్మెర గ్రామం, మండలం కట్టంగూరు, జిల్లా నల్లగొండ, నకరకల్ కాన్సెన్సీ. నకరకల్లు మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు, భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ సీనియర్ మండల నాయకుడు ప్లస్ గ్రామ నాయకుడిని, కాంగ్రెస్ మండల నాయకులు, కల్మెర గ్రామ శాఖ అధ్యక్షుడు. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తాని, దళిత బంధు ఇస్తాని, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాని ఏది అమలు చేయలేదు. దానివల్ల చాలామంది ప్రజలు విసుగు చెంది ఆయన గుణపాఠం చెప్పడం జరిగింది. ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన అభివృద్ధి శూన్యం ఈ నియోజకవర్గానికి. ఆయన ఏం చేయలేదు. చిల్మర్తి లింగయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఏం అభివృద్ధి చేయడంలో ముందు నడవలేక, అభివృద్ధి చేయలేక శూన్యమైంది. ఆయనకు అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన అందుకే ఓడటం జరిగింది. ఒకటి సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు హామీ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటి అమలు చేసాం. కరెంటు జీరో కరెంటు అమలైంది. ప్లస్ రుణమాఫీ అయిపోయింది. ఇక ఇంకొకటి 2 ఉన్నాయి, అవి కూడా చిన్నగా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడో ఎన్ని రోజులకైనా హామీలు నెరవేర్చే పనిలోనే ఉంది. కానీ వాటిని ఏదో దాటేసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత దాటేసుకొని చేయకుండా ఉండే ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. ఇందిరాగాంధీ పార్టీ అంటేనే ప్రజలకు సేవ చేసే పార్టీ. అందుకు ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని చెప్తున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి రాఘవరెడ్డి పీరియడ్కి సెకండ్ థర్డ్ పీరియడ్ కాంచి రాఘవరెడ్డి 4వసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కాంచి రాజకీయం చేస్తున్నా సార్. ఆ రోజు కాంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని రాజకీయం కొనసాగుతున్నా సార్. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి విద్యా కమిటీ చైర్మన్గా చేసిన సార్. విద్యా కమిటీ చైర్మన్ ఒక 2018లో సార్. ఆ నుంచి మదర్ డైరీ చైర్మన్గా చేసిన సార్. ఆ నుంచి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా చేసిన సార్. ఆ నుంచి ఇప్పుడు 2 సార్లు మా మిస్సెస్ వార్డు మెంబర్ సార్, కంటిన్యూషన్ ఈ కల్మెర గ్రామ పంచాయతీలో 5వ వార్డు మెంబర్ సార్, కత్తల రేణుక సార్. ఇప్పటి వరకు వార్డు మెంబర్గానే కొనసాగుతున్నాం సార్. నేను మండల్ లీడర్గా కొనసాగుతున్నా. అవకాశం ఇంతవరకు రాలేదు సార్. ఇప్పుడు వస్తుందని ఆశిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఏమైనా నువ్వు ఇది చెయ్యి అని నాకు ఏమైనా అవకాశం, ఆయన ఆశీస్సులు ఉంటే చేస్తా సార్ కంపల్సరీ. కల్మెర ఓటర్ మహాశయులకు అందరికీ నా విజ్ఞప్తి, రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఇప్పుడు ఆ ఒక్కరోజు ఏదో 500 1000 రూపాయలు క్వార్టర్ సీసా ఇచ్చి మద్యానికో లేకపోతే డబ్బుకో ప్రలోభాలు పెట్టిన వ్యక్తులను నమ్మొద్దు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నాకు అవకాశం, కత్తల శంకర్ అను నాకు అవకాశం వస్తే సర్పంచ్గా నాకు ఓటేసి గెలిపిస్తారని మనవి చేస్తున్నా సార్.